ప్రతి ఫంక్షన్లో హీరోలను వచ్చి నువ్వే అడుగుతున్నావు. ఈసారి బాలకృష్ణ గారు నేను అడుగుదాం అనుకుంటున్నాను. సార్ అది కాదు, ఉండండి ఆగండి సార్. సార్ మాట్లాడివ్వండి, మీకోసమే. కొంచెం తగ్గండి ఆగండి. అవునా ఇది సార్ మీ నాన్నేమో ఆయన అదే ఓటీటీ సార్ అక్కడేమో నాకు ఇది అలవాటు చేశారు మైకు. సార్ నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మైక్ హాలిక్ పట్టుకుని నన్ను వేధిద్దామని ఇలా సార్ ఆవిడిస్తే పిచ్చేసుకోవడమేనా మా వాడు చేతిలో? కాదు సార్, అలా కాదు సార్. అన్స్టాపబుల్ ద్వారా ఆ. మాకు నచ్చిన చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్ల గురించి మేము తెలుసుకున్నాం. కానీ నాలాగా లక్షల మంది అభిమానులు మీరు ఉన్నారు, మీ గురించి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు. సో ఇది ఒక మినీ అన్స్టాపబుల్ సెషన్ అనుకోండి. ఇవాళ హాట్ సీట్ లో మీరుంటారు, క్వశ్చన్లు నేను అడుగుతా. అది కుదరదు. అది ఎట్టా కుదురుతుంది సార్? ప్లీజ్ సార్. అంటే నా సీటుకి ఎసరు పెడదామనా? ఓన్లీ ఒక 10 నిమిషాల కోసం, మీ ఫ్యాన్స్ కోసం, అభిమానుల కోసం ఒక 4-5 క్వశ్చన్లు ఏదో ముచ్చటగా అడుగుదాం అంతే. సరే సార్, నువ్వు దొరకపోతావా అక్కడ? సార్ నన్ను అడిగి ఏమి లాభమా? నా గురించి అందరు తెలుసు, వాళ్ళని అడుగు నా గురించి. 4 క్వశ్చన్లు సార్ అంతే. సార్ మా సినిమా టైటిల్లో ఊర్వశివో రాక్షసివో, అలాగా ప్రతి అమ్మాయిలోనూ ఒక ఊర్వశి, ఒక రాక్షసి ఉంటుంది. అదే దూరపు కొండలు నునుపు అంటారు, లేకపోతే ఆల్ దట్ లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటాను. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. సో అదే రెండు, అంటే ఇల్లు నిలబెట్టాలన్నా, ఇల్లు సంసారం కూల్చాలన్నా. సార్ అలాగా మీ సినిమాల్లో పనిచేసిన మీ హీరోయిన్ల పేరు కొంచెం చెప్తా సార్. వాళ్ళ ఊర్వశి ఎవరు, రాక్షసి ఎవరు, మీరు చెప్పండి సార్. ఫిట్టింగ్ పెడదామని ట్రై చేస్తున్నాను, మీరేం అనుకోవచ్చు సార్, కొట్టద్దు నన్ను. విజయశాంతి గారు, ఆమె ఊర్వశి రాక్షస? పేరు చెప్పు అన్ని. ఫస్ట్ ఆమెతో స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, అందరి పేర్లు ఒకేసారి చెప్పండి. అందరి పేర్లు ఒకసారి చెప్తే నేను కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటాను. ఓకే సార్. విజయశాంతి గారు, సిమ్రన్ గారు, నయనతార గారు, ఇప్పుడు మీరు సినిమా చేస్తున్న మన శృతి హాసన్, వీళ్ళలో ఊర్వశి ఎవరు, రాక్షసి ఎవరు? నయనతార ఊర్వశి, శృతి హాసన్ రాక్షసి. సార్ సిమ్రన్ గారు, సిమ్రన్ గారు అయిపోయింది. ఇద్దరిని అడిగా. ఊర్వశి తిలోత్తమ, రంభ అవి వేరు. అది అడగలేదు నువ్వు. తిలోత్తమ, రంభ ఎవరు అన్నావు. ఊర్వశి ఎవరు, రాక్షసు ఎవరు అని అడిగావు. కమ్ టు ద పాయింట్. ఓకే సార్. నాకు నసుగుడు. మీ అభిమానికి ఒక క్వశ్చన్ అడుగుతా సార్. మీరు చేసిన సినిమాల్లో సింహం టైటిల్ ఉన్న సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, జయసింహ, సింహ, ఇప్పుడు రాబోతున్న వీరసింహారెడ్డి. ఇది కాకుండా ఇంకొక సినిమా ఉంది మీ సినిమానే, సింహ టైటిల్ తోటి. అదేంటో చెప్పండి. జయసింహ చెప్పాను నేను. జయసింహ, సింహ, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహ, సింహ. ఇది కాకుండా బాలకృష్ణ గారి సినిమా సింహం లేదు సార్. సింహం ఉంది కదా బొబ్బలి సింహంలో. అది కాకుండా పులి ఉందండి అక్కడ. సింహం నవ్విందని ఒక సినిమా మీరు చేశారు సార్. సింహం నవ్వింది, అందుకే పోయింది ఆ సినిమా. సింహం నవ్వడం ఏంటి సార్? ఇన్ని ఎపిసోడ్స్ నా చేత ఏదైనా ఒక ఫ్లాప్ పిక్చర్ పేరు కూడా చెప్పిద్దామని ఏదో ప్లాన్ వేసేవాడి. అస్సలు లేదు సార్. అలా ఎన్నో ఉన్నాయా? జయపజయాలు, దైవదీనాలు చేస్తూ ఉంటాం, పోతుంటాయి. కొన్ని ఆడుతుంటాయి, కొన్ని ఆడవు సార్. ఇంకొకటి సెల్ఫ్ ప్రమోషన్ అనుకోపోతే మీకు నాకు మధ్యన కామన్ విషయాలు ఒక 2 ఉన్నాయి సార్. ఏంటో చెప్పండి. ఇదిగో నేనైతే బయట బాలయ్యని, ఇంట్లో మాత్రం మొగుడిని. ఇంకా నువ్వేంటి? నీ పెళ్లి సంగతి చెప్పు. పెళ్ళా? నువ్వు జమినీ కదా, మర్చిపోయాను. అవును సార్, నేను జమినీ. మన సన్సైన్స్ 2 ఒకటే, మన ఇద్దరం ఒకటే. అదే నాలేమో అది పాత రసం అంటారు, నాలేమో పారదర్శకం ఉంది, నీలేమో కొంటకృష్ణుడు ఉన్నాడు. నేను రౌడీ రాముడు, నువ్వు కొంటకృష్ణుడు. కరెక్టా? కరెక్ట్ సార్. సార్ ఇన్ని కరెక్ట్ అండి. తండ్రిని పక్కన పెట్టుకుని
సార్ మీరు ఆయన కూడా పాపం ఎప్పటి నుంచి నీకు కొన్ని సమాధానం రాబెట్టుకుంటానా అని ఆయన ఎదురు చూస్తాను. అంటే ఇంట్లో కూడా నువ్వు ఒక వదిలేశారు సార్ ఆయన, ఇంకా అదే పట్టించుకోవట్లేదు, పెళ్లి చేసుకోవడం, వీడికి ఎందుకని. తెగించినోడికి తెడ్డేలింగమని. సార్ ఇన్ని లాస్ట్ ఒకటి రెండు క్వశ్చన్లు, ఇన్ని ఎపిసోడ్స్ చేశారు కదా మీరు అన్స్టాపబుల్, అవునమ్మా. దాంట్లో మీకు అన్నిటికన్నా టఫెస్ట్ ఎపిసోడ్, అబ్బా గట్టి తెచ్చుకున్నాం అనిపించిన ఎపిసోడ్ ఏంటి సార్? అబ్బా వచ్చిన అతిథులకి గెస్టులకి ఇబ్బంది కానీ నాకేంటి ఇబ్బంది అడిగేవాడిని. ఏమైనా అడిగేస్తాను సార్, వాళ్ళకి ఇబ్బంది కానీ నాకెందుకు ఇబ్బంది. సరే ఇంకొక లాస్ట్, మీ రాబోయే సినిమాల్లో ఏదైనా నాకు ఒక పాత్ర ఇచ్చే అవకాశం ఉందా? మీ దగ్గర తన్నులు తినే పాత్ర కాదు సార్, మీతో పాటు పక్కన డైలాగ్ చెప్పేది. సరే అంటే అది ఎవరు మన పరశురామ్. పరశురామ్ గురుజీ మీదే బాధ్యత ఇప్పుడు. బాధ్యత ఆ. ఏదో మరి నేను అతను చెడగొట్టే పాత్ర లేకపోతే అతను నన్ను చెడగొట్టే పాత్ర, అదేదో కొంచెం మనం మా కొంచెం ఇంకా అక్కడ ఇంప్రవైజ్ చేద్దాం సార్, సెటిల్ సిట్టింగ్స్ జర్నీలో మనం డిసైడ్ చేసుకుందాం. మీ ఇంటి పక్కనే మా ఇల్లు, వచ్చేస్తాను మీకు తెలుస్తుంది. అలాగే అంటే ఎంత అవుతా ఉంటావు మీ ఇంటికి? నేను మీ ఇంటికి వస్తే బాగుంటుంది కదా సార్. ఏదోట. సరే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుమ గారు ఇంకా అంతకు మించి అడిగే క్వశ్చన్ నాకు ధైర్యం లేదు, అసలే నేనేం అడుగుతున్నాను బౌన్సర్ లేస్తున్నారు. కంగ్రాచులేషన్ శిరీష్. ఏమైంది? ఎంత ధైర్యంగా అడిగేసావు శిరీష్. అది పక్కన కూర్చుని కొడతారేమో అని భయంగా ఉంటా, ధైర్యంగా అడిగేసిండు. లోపల నీకు ఎలా ఉందో నాకు తెలియదు గజ కానీ గజ. చూసే మాకు మాత్రం సూపర్ గా ఉంది అసలు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇవ్వండి సార్. ఆ బాలకృష్ణ గారిని ఒక్కసారి సినిమా ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి ఓకే నువ్వు అడిగితే మరి కొంచెం సార్ ఇందాక ఏమైనా లైన్ దాటి అడిగితే మొత్తం మనసులో పెట్టుకోవచ్చు సార్. మీరు అడుగుతారంటే నాకు ఆల్రెడీ టెన్షన్ వస్తుంది. అయిపోయావు శిరీష్. అన్నీ ఏంటది ఎంత ఇట్లా చేతులు అడ్డం పెట్టుకుని మేమంటే మా రోజుల్లో ఆ చేతులు కూడా ఎందుకు, అది కూడా పోస్టర్ ఎందుకు, అది కొంచెం క్యాన్సిల్ చేయండి ఆ పోస్టరు. మా కాలంలో కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్ చేసి ముద్దులు పెట్టుకుంటున్నట్టు మరి ఇంత ఎగ్జాక్టిక్గా ఉన్నాయి పోస్టర్స్ కానీ ట్రైలర్స్ కానీ. సినిమా వరకేనా లేకపోతే బయట కూడా తిన్నాను? ఇందాక మా డైరెక్టర్ చెప్పారు కదా సార్, సినిమాలో ఈ క్యారెక్టర్ శిరీష్కి రియల్ లైఫ్కి చాలా దూరంగా ఉంటుందని. సో రియల్ లైఫ్లో నేను నా భాషలో దూరంగా ఉంటుందంటే ఆయన పాపం ఎన్నో అగ్నిపర్వతం అసలు వాస్తవాలు చెప్పాలనుకున్నా దాచుకుని దూరంగా అన్నాడు ఆయన. పొరపాటున అది దగ్గర కాదు, నమ్మను. అందుకే అదే చెప్పా సార్. ఇంక ఇలా అందరి ముందు మీరు ఇలాగా నన్ను ఇద్దరు షిఫ్ట్ చేశా మన షోలో. ఇప్పుడు అది ఇంకా నాకు పెళ్లి సంబంధాలు ఎవరు? శర్వానందని మా దాదాపు అడవి సురేష్ని, అడవి శేషిని, అడవి శేష్ వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు నాకు అయిపోయింది. ఇప్పుడు నీది నేను బ్యాలెన్స్. నువ్వు ఇప్పుడు బలిపచ్చు. లేదు సార్, ఆ సినిమా అంతా అది జస్ట్ కేవలం యాక్టింగ్ సార్. రియల్ లైఫ్ లో బుద్ధిమంతుని త్వరలోనే. అవును సరే, నేను నటించిన సినిమాలు నీకు నచ్చిన సినిమా ఏంటమ్మా? నాకా సార్ రెండు ఉన్నాయి. ఒకటి భైరద్వీపం, ఏంటో చెప్పు. భైరద్వీపం, ఆదిత్య 369 సార్. ఈ మీ రెండు సినిమాలో నా ఫేవరెట్ సినిమా ఇదే. పెళ్ళి ఎప్పుడు సార్? చాలా బాగా తగ్గిస్తున్నా అండి. చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను సార్. ప్రేమ గేమ అన్ని ట్రై చేస్తున్నాను, ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ప్రేమ అంటారు, గేమ్ ఏంటి నాకు తెలియదు. గేమ అంటే అదే సార్ ఏదో ప్రాసలో, బట్ ట్రై చేశాను కానీ ఎందుకో సెట్ అవ్వట్లేదు. ఈసారి అడగాలి పరశురామ్ని, మారుతిని, చందుని. మన ఆ గేమ్ అంటే ఏంటో, ప్రేమ గేమ్ అంటారు ఏమిటో దోమ. త్వరలో చేసుకుంటా సార్, మిమ్మల్ని పిలుస్తే మీరు ఖచ్చితంగా రావాలి. అది భలే తప్పించుకుందామని నన్ను పిలవకపోతే రామలింగ ఆయన అక్కడి నుంచి కర్ర పైనుంచి తాతగారు చేస్తాను సార్. మీరు నిజంగా చెప్పండి, పెళ్లి చేసుకునే అవసరం అంటారా? హ్యాపీగా సింగిల్గా కొంచెం ఎంజాయ్ చేయకుండా. అంటే దీంట్లో 2-3 రకాలు ఉంటాయి సార్. ఒకటి జస్ట్ నిజంగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి సినిమా చేసి ఫ్రీడమ్ ఉంటుందా? అంటే నువ్వు ఈ సినిమాతో యువతను చెడగొడదామనా లేకపోతే ఏంటి ఉద్దేశం ఏంటి? అంటే లేదు సార్, వాళ్ళు ఎలా ఉన్నారో సమాజం తెలుపుదామని తీసిన సినిమా. వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకే? వాళ్ళ పేరెంట్స్ తెలియాలి కదా సార్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఇప్పుడు నేను బయట బాలయ్య, ఇంట్లో మొగుండు అన్నాను, నీకెందుకు? దాని గురించి మళ్ళీ రీసెర్చ్లు, దాని వెనకాల వేగులు. ఎంటర్టైన్ చేద్దాం అనే ప్రయత్నంలో ఊరికే పేరెంట్స్ కూడా తెలుపుతాం పిల్లల మధ్య. ఎంటర్టైన్మెంట్ ఈ టైంలో ఇటువంటి చూపించి
ఏదో ట్రైల్ వేసాను సార్, మిస్ఫైర్ అయితే మాత్రం తిట్టుకోవద్దు. మీరు ఖచ్చితంగా మా సినిమాని చూస్తారు, మీకు మాత్రం నచ్చుద్దని నేను ఆశిస్తున్నాను సార్. నేను బాలుండే, మీరు బాలుడు కదా, మీకు నచ్చుతుంది. నీకంటే కొంచెం కొంచెం ఇంకా వయసు తొక్కే నాకు నచ్చుతుంది తప్పకుండా. థ్యాంక్ యూ సార్.